మొదటిగా ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు ఛానల్ నుంచి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు హైకోర్టు ఎగ్జామ్ రాయబోతున్న వారందరికీ ఆల్ ద బెస్ట్. అయితే ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ గురించి ఉన్న కొన్ని డౌట్లు ఇక్కడ క్లియర్ అవుతుంది. ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనే మాటలు కొన్ని మాట్లాడదాం. ఓకే మొదటిగా ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉండబోతుంది అంటే ఎగ్జామ్ అన్నది 80 మార్కులకు ఉండబోతుంది. ఇది అందరికీ తెలిసింది. ఇది ఓకే. అయితే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. రెండవ డౌట్ క్లియర్. చాలామంది అడుగుతున్నది నెగిటివ్ మార్కింగ్ ఏదైనా ఉందా సార్ అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు బ్రదర్. ఓకే, రెండో డౌట్ క్లియర్. తర్వాత మనం ఎలా అటెంప్ట్ ఇవ్వాలి, ఎలా రాయాలి అంటే మీరు బబుల్ చేసే ముందు మీరు క్లిక్ ఇచ్చాక కంప్యూటర్లో అది సేవ్ నెక్స్ట్ కొట్టారా జస్ట్ క్లిక్ ఇచ్చారా అన్నది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సేవ్ నెక్స్ట్ కొట్టారా, అక్కడ సేవ్ అని ఉంటుంది, సేవ్ నెక్స్ట్ ఉంటుంది. ఇది క్లిక్ చేశారు లేదా చూసుకోండి. మీరు సేవ్ నెక్స్ట్ కొట్టకుండా జస్ట్ క్లిక్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతే అది సేవ్ అవి ఉండదు, మీరు ఆన్సర్ చేసినట్లు కన్సిడర్ అవ్వదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టోటల్ ఎన్ని మార్కులకి ఎగ్జామ్? 80 మార్కులకి ఎగ్జామ్. అయితే ఇక్కడ మనకి 40 మార్క్స్ జిఎస్కి, 40 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్. వీటికి ఇక్కడ నువ్వు స్కోర్ చేయగలిగేది ఏదైనా ఉంది సబ్జెక్టు అంటే జిఎస్లో స్కోర్ చేయొచ్చు. జిఎస్లో బాగా చదివితే స్కోర్ చేయొచ్చు. అర్థమెటిక్లో ప్రాక్టీస్ చేస్తే స్కోర్ చేయొచ్చు. ఓవరాల్గా మనం మాట్లాడితే ఒక సీరియస్ ఆస్పిరెంట్ గత కొన్ని నెలలుగా ప్రిపేర్ అయిన వారైతే ఖచ్చితంగా ఎన్ని మార్కులు తెచ్చుకోగలరు అంటే ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ ఒక 32+ ఈజీగా తెచ్చుకోగలరు. ఇక్కడ ఒక 33+ ఈజీగా తెచ్చుకోగలరు. ఇప్పుడు మొత్తం ఎన్ని మార్క్స్ అవుతుంది అంటే 65 మార్క్స్ ఈజీగా ఒక ఆస్పిరెంట్ అన్న అతను సీరియస్గా చదివితే తెచ్చుకోవచ్చు. జిఎస్లో 32 మార్కులు చేయడం కష్టమా అంటే కష్టమేటి కాదు. ఇక్కడ మరి కీ రోల్ ఏంటి ప్లే చేస్తుంది అంటే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అన్నది అందరికీ కష్టమే. కరెంట్ అఫైర్స్ మీరు ఎలా చదవాలి ఈ కరెంట్ అఫైర్స్ అంటే సిలబస్లో మెన్షన్ చేశాడుగా, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఏపీ, ఈ 3 కలిపి మీకు ఎవరైతే ఇక్కడ ఇది కంప్లీట్ చేశారో వీటిని మీరు చూడండి. ఓకే, ఇక్కడ ఇలా ఎవరైతే కంప్లీట్ చేశారో వాటిని చూడండి, అది బెస్ట్. మన ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా 100 MCQs, 100+ అదొక 20, దాదాపు 120 MCQs మేము ఇవ్వడం జరుగుతుంది. MCQs కరెంట్ అఫైర్స్ సంబంధించి అద్భుతంగా కవర్ చేయండి. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కవర్ చేయడం జరిగింది. మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, మేము పంపిస్తాం. బట్ మీరు మాత్రం కరెంట్ అఫైర్స్ని మిస్ చేయకండి. చాలామంది ఇబ్బంది పడేది ఏదైనా ఉంది అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీరు జాగ్రత్తగా కవర్ చేసుకోండి. తర్వాత జిఎస్లో కూడా మీరు పెడుతున్నప్పుడు మీరు ఆన్సర్ ఇస్తున్నప్పుడు మీరు ఆన్సర్ పెడుతున్నప్పుడు జాగ్రత్త 1-2 సార్లు చూడండి, ఆలోచించండి, నిదానంగా పెట్టండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. నేను గతంలో గ్రూప్ 2 రాసినప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఆన్సర్ అనిపించింటుంది, సెకండ్ మళ్ళీ ఇంకో ఆన్సర్ అనిపిస్తుంది. ఇలా చేయకండి. మీకు ఫస్ట్ ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకో. మీ మైండ్కి అంతలేంది స్ట్రైక్ అవ్వదు. మీ మైండ్కి ఏదైతే ఫస్ట్ ఆన్సర్ అనిపిస్తుందో అదే స్ట్రైక్ అవుతుంది, అదే పెట్టేయండి. ఖచ్చితంగా ప్రతిదీ సేవ్ చేసుకుంటారండి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత
తర్వాత ఫస్ట్ అర్థమెటిక్ రాయాలా, ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ రాయాలా, జిఎస్ రాయాలంటే నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ జిఎస్ఏ రాయండి. ఎందుకు జిఎస్ఏ రాయమంటున్నా అంటే జిఎస్ నీకు తెలిస్తే పెట్టేస్తావు, తెలియకపోతే ముందుకెళ్ళిపోతావు. ఓకే, జిఎస్ఏ రాస్తూ తెలిస్తే పెట్టేస్తే తెలియకపోతే ముందుకెళ్ళిపోతావు. కాబట్టి మీరు జిఎస్ అన్నది రాసుకుంటూ వెళ్ళిపోండి. జిఎస్ అన్నది రాసుకుంటూ ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే జిఎస్కి చేయండి. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ ఎందుకు సెకండ్ ప్రిఫరెన్స్ అంటే ఇక్కడ మీకు చాలా టైం కిల్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రావు, తలదింటాయి. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఎలాంటి నెగిటివ్ లేదు కాబట్టి 80కి 80 అటెంప్ట్ చేయండి. ఓకే, జాగ్రత్తగా 80కి 80 అటెంప్ట్ చేయండి. ఇంతవరకు అయిపోయింది. ఇందులో కూడా ఏంటి అంటే అర్థమెటిక్ రీజనింగ్లో ఫస్ట్ ఏంటి అంటే మీరు చేయాల్సింది కోడింగ్ డీకోడింగ్ చేయండి. తర్వాత డిస్టెన్స్ చేయండి, మీరు బ్లడ్ రిలేషన్ చేయండి. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నది లాస్ట్కి చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒక బల్లా చుట్టూ అంటాడు, ఒక టేబుల్ చుట్టూ అంటాడు, ఒక అభిముఖంలో కూర్చున్నాడు అంటారు, సో ఆపోజిట్ అంటాడు. సో వీటికి ఇది టైం టేకెన్. సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నది టైం టేకెన్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ లాస్ట్ చేయడానికి ట్రై చేయండి. కోడింగ్ డీకోడింగ్ ఇలా సింపుల్ డిస్టెన్స్ ఇవన్నీ సింపుల్గా ఉన్నటువంటి మొదటే కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా మనం ఎన్ని వస్తే సేఫ్ అన్న గురించి మాట్లాడదాం. ఎన్ని వస్తే సేఫ్ అంటే ఫైనల్గా ఎన్ని వస్తే సేఫ్ అంటే మీకు ఒక 65+ వచ్చాయనుకోండి, మీరు సేఫ్. ఇది సేఫ్ స్కోర్. ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా రాయండి. ఇంకేదైనా అప్డేట్ చెప్పాలనిపిస్తే చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి.